హలో. భారతదేశం వ్యవసాయక దేశం. ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి ప్రజలంతా కూడా రైస్ తినడం చాలా చాలా కీలకంగా భావిస్తారు. సాంప్రదాయకంగా కూడా ఎన్నో ఏళ్ల అంటే దాదాపుగా చాలా రోజుల నుంచి ఇక్కడున్నటువంటి ప్రజలంతా కూడా వైట్ రైస్ తినడం అనేది చాలా పద్ధతిగా పాటిస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకించి అటు పురాణ ఇతిహాసాల నుంచి కూడా ఒక చరిత్ర కూడా ఉంది. ఈ తెల్లటి బియ్యానికి అలాగే తెల్లటి అన్నానికి కూడా. మరి అటువంటి వైట్ రైస్ కేవలం ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తం మీద చాలా దేశాల్లో చాలా చాలా ప్రధానమైన ఆహారంగా ఉంది. మెనూలో తప్పకుండా ఇది కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా. అసలు వరల్డ్ మొత్తం మీద బియ్యం అంటే వైట్ రైస్ ఎక్కువగా తినే దేశాలు ఏమిటి, అసలు ఆ దేశాలు వైట్ రైస్ ఎప్పటి నుంచి ఎంత శాతం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇండియా, చైనా, పాకిస్తాన్ దేశాల్లో ఒక్కో వ్యక్తి ఎంత వైట్ రైస్ తింటాడో ఒక ఆసక్తికర సర్వే ఒకటి వచ్చింది. కోర్స్ వేరే కంట్రీస్లో కూడా ఎలా తింటారు అనేది ఈ ఆసక్తికర సర్వే తెలియజేసింది. అయితే ఇది ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పాకిస్తాన్లో ఎంత ఇండియా పొరుగు దేశమైనా కూడా వైట్ రైస్ వినియోగం చాలా తక్కువ అని చెప్పాలి. ఏడాదిలో ఒక్కో వ్యక్తి కేవలం 18.74 కిలోల వైట్ రైస్ మాత్రమే తింటాడు. అదే చైనాలో చూస్తే ఒక్కో వ్యక్తి ఏడాది వ్యవధిలో 128.99 కిలోల వైట్ రైస్ తింటే ఇండియాలో ఏడాదికి 104.29 కిలోల బియ్యం తింటాడు. సో చైనాలో ఎక్కువ వినియోగం ఉంది వైట్ రైస్ వినియోగం. ఓకే, ఇండియాకు పొరుగు దేశమైన మయన్మార్ దేశానికి సంబంధించి చూస్తే వైట్ రైస్ వాడకం చాలా చాలా ఎక్కువ. ఏడాది వ్యవధిలో ఒక్కో వ్యక్తి 263 కిలోల బియ్యం తింటాడు. ఇక సెకండ్ ప్లేస్లో కెమెరూన్, గాంబియా తరువాత తూర్పు ఆఫ్రికా దేశమైన కెమెరూన్లో అత్యధికంగా బియ్యం తింటారు. ఈ దేశంలో ఒక్కో వ్యక్తి ఏడాది వ్యవధిలో 295 కిలోల వైట్ రైస్ తింటాడని ఓ అంచనాట. ఇక వైట్ రైస్ ఎక్కువగా తినే దేశం గాంబియా. 2024 అధ్యయనం ప్రకారం చూస్తే మొత్తం ప్రపంచంలో పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో వైట్ రైస్ అత్యధికంగా తింటారు వాళ్ళు. 2021లో ఈ దేశంలో ఒక్కొక్క వ్యక్తి ఎంత తిన్నాడో తెలుసా? 378.88 కిలోల బియ్యం ఒక ఏడాది వ్యవధిలో తిన్నట్టుగా సమాచారం. ఇక ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో వైట్ రైస్ వినియోగం చాలా చాలా ఎక్కువ మనకు తెలుసు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వైట్ రైస్ లేకుండా ఉండదు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా వైట్ రైస్కు డిమాండ్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ముఖ్యంగా వైట్ రైస్ తినడం అనేది చాలా వరకు కూడా డైటీషియన్స్ కావచ్చు, అలాగే ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన స్పెషలిస్టులు అంటే డాక్టర్లు వాళ్ళు చెప్పినా కూడా వైట్ రైస్ ఎక్కువగా తినకండి. అయినప్పటికీ కూడా వైట్ రైస్ వినియోగం అయితే మాత్రం ఎక్కువగానే కనిపిస్తోందని చెప్పాలి. అందున వ్యవసాయక దేశమైన భారతదేశంలో వైట్ రైస్ వినియోగం అయితే విపరీతంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చర్చించినట్లుగా మిగతా దేశాల్లో కూడా వైట్ రైస్ వినియోగం ఆ స్థాయిలో ఉందన్నమాట.